ఏం పేరు? కరీముల్లా సార్. కరీముల్లా. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప హోమియో క్లినిక్ శివరాంపల్లి నుంచి. శివరాంపల్లికి వచ్చినావు. ఏం బాధతో వచ్చినావు? ఇంతకు ముందు ఆయాసం అనుకున్నాను సార్. దమ్ము, ఆయాసం. అది ఆస్థమాటిక్ బ్రాంకైటిస్ అని ఉన్నది. ఇప్పుడు బయట డాక్టర్లు ఏమన్నారు ఇంతకుముందు ఇక్కడ రాకముందు? నిమ్ము వచ్చింది అన్నారు. నీరు వచ్చింది, ఊపిరితిత్తులో ఫ్లూరైటిస్ అంటారు దాన్ని. నీరు వచ్చిందని చెప్పిర్రు. మందులు ఇస్తావు, మిగతావు తగ్గలేదు. ఇప్పుడు ఈశ్వరప్ప హోమియో క్లినిక్ వచ్చి ఎన్ని నెలలు అవుతుంది? 1, 2, 3, 4 4 నెలలు అయింది. 5వ విజిట్ ఇది. ఈ 4 నెలల్లో ఎంత తక్కువ ఉన్నది? తక్కువ ఉంది. దమ్ము, ఆయాసం వస్తలేదు. మంచి నడుస్తున్నావు. అప్పుడు నడవాలంటే కష్టం ఉందంటే కదా. ఎట్లుందమ్మా చెప్పు. చెమట వచ్చు తగ్గింది. చెమట తగ్గిందంటే నీకు ఊపిరితిత్తులు మంచి కుదురుకుంటున్నాయి. మరి ఇంత పెద్ద సమస్య హోమియోపతిలో బాధ లేకుండా, హింస లేకుండా, డబ్బు వేస్ట్ ఖర్చు కాకుండా డబ్బు తక్కువ అవుతున్నది. ఇది ప్రజలకు తెలియక కార్పొరేట్ హాస్పిటల్లో పోయి లక్షలు ఖర్చు పెట్టుకొని కార్పొరేట్ హాస్పిటల్లో స్టెరాయిడ్ మందులు మింగి ఓవర్ డోస్ అయిపోయి లివరు, కిడ్నీలు దెబ్బతింటున్నాయి. ఇలా నీకు ఎలాంటి హింస లేకుండా ఓవర్ డోస్ లేకుండా సింపుల్ డోస్ తగ్గిపోతుంది. ప్రజలకు తెలవడానికి మీ అభిప్రాయం తీసుకుంటున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ.